ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలమంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా మరి మనల్ని అందరం లేపి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి చక్కటి ఈ చల్లటి వాతావరణంలో ఈ ఉదయకాల సమయంలో అనుదిన బైబిల్ పఠన పరిచర్యలో భాగంగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి నిన్నటి కాల సమయంతో యాకోబు పత్రికను మనం ముగించుకోవడం జరిగింది. ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా ఈరోజు మరొక నూతన పత్రికను మనం నేర్చుకొనబోతున్నాం, తెలుసుకొనబోతున్నాం. అదే అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మనం వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, తెలుసుకోనబోతున్నాం కనుక అందుకు గాను దేవునికి ప్రార్థన చేసుకుని ముందుగా ఈ పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది ఉన్నాడు చిత్రులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, వేగమైన తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినాను మీకు వేలాది ఉన్నాడు చిత్రులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగోండి తండ్రి, పేదలు రాసిన మొదటి పత్రిక తండ్రి, మొదటి అధ్యాయం తండ్రి, మేము చదువుచుండగా, నేర్చుకుని పోతుండగా, తెలుసుకుని పోతుండగా మాకు సమృద్ధిగా తెలియని ప్రశ్నలు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇదిగోండి తండ్రి, మీ కుమారుడు యొక్క మనను పునరుద్ధరణ దినములు తండ్రి, మిమ్మల్ని ఆత్మలోని సత్యంతో ఆరాధించుకుని చక్కని భాగ్యం మాకు దయచినారు మీకు ఆరాధ్యమైన స్థితిని సోదరు చెల్లించుకున్నాను తండ్రి. ఓదిలో జరిగిన తండ్రి ఆధారం తండ్రి, మీకు మహిమకరంగా మాకు దేవుని కరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిన మీకు వేలాదిమైన స్థితులు సోదరు చెల్లించుకున్నాను తండ్రి. వైష్ణవ కూడా తండ్రి ఆరాధన మీకు మహిమకరంగా మాకు దేవుని కరంగా జరిగింది మీకు వేలాది వందల స్థితులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇదిగోండి తండ్రి, నూతన పత్రిక తండ్రి, మేము మొదటి అధ్యాయం మొదలు పెడుచుండగా తండ్రి, కడపడి అధ్యాయం వరకు మాకు ఏ అడ్డంకులు సమస్యలు రాకుండా దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన మా పరు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్థన ప్రియపరలోకపు తండ్రి. జై తల్లి ప్రార్థన. పరలోక మా కన్న తండ్రి, గడిచిన కాలం మీరు కిందగా మీకు చేర్చుకున్నాం తండ్రి. ఈ మా అర్జకాల్సిన వేగురం అయితే నీ సన్ని భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకటన మీకు చేర్చుకున్నాం తండ్రి. ఈ మధ్యకాలం ఇటు ఇదిగా తండ్రి, ఈ మధ్యకాలం ఇటు ఇదిగా తండ్రి, ఓది రోజు జరిగిన ఆరాధన జ్ఞాపకం చేసుకున్నది. ఓది వేసరికి క్రీస్తు జ్ఞాపకం చేసుకున్నది. ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకున్నది. ఈరోజు నీ మరణ పర్వతం తెలియదు శ్రేష్టం వచ్చి మీకు తెచ్చుకున్నదండి. ఈ ఉదయకాలం మా ప్రియ చాలా సంఘం తెచ్చి ఓదురు వయసరికి ఆ సంఘాలు దీవించాడు. సంఘం కాకపోతే బోస్తున్న పిల్లలు కుటుంబాన్ని కూడా ఆశించాడుదండి. రెండు సంఘాలు సేవకులు దీవించాడుదండి. నూతనంగా తార్పితాలు మీ సేవలను దీవించాడుదండి. ఈ మధ్యకాల సమయం ఇటు కదండి, మేము నూతన పత్రికలు మేము అడుగు పెడుతుండగా మొదటి పేరు రాసిన పత్రిక కదండి, ఒకటో అధ్యాయం మేము చదువుతుండగా నేర్చిన పోతున్న కదండి, విని విడిచిన కాకపోతే మారుత పడంగా రాసుకుంటూ మొదటి అధ్యాయం మొదలుకుంటుంది లాస్ట్ అధ్యాయం వరకు తండి. అడ్డంకుల సమస్యలు రాకుండా చేయండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఆడుతున్న ప్రార్థన. రైట్, మంచిదినైనా మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవతి దేవుని మహింపరిచిన మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్. రైట్, మంచిదినైనా ఈ చక్కటి చల్లటి సమయంలో మరి ఉదయకాల సమయంలో పేతురు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం నూతనంగా ఈరోజు తెలుసుకోబోతున్నాం, నేర్చుకునబోతున్నాం కనుక గత కాలంలో హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, అలాగే ఈ పేతురు పత్రిక ద్వారా కూడా మనము అనేకమైనటువంటి సంగతులు వినేలాగా, నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. రైట్, మంచిది. అయితే ఈ సమయంలో పేతురు గారు ఎవరైనా యేసుక్రీస్తుల వారి ప్రియ శిష్యుల్లో ఒక ఆయన అనమాట. ఆయనకి 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మందిలో నెంబర్ 1 కేటగిరీ స్థానం ఎవరిదనంటే పేతురు గారిదే. యేసుక్రీస్తుల వారిని ఎవరైనా ఒక మాట అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేటువంటి స్పందించే వ్యక్తి ఎవరయ్యానంటే పేతురు గారు. అలాంటి పేతురు గారు ఇదిగో ఒక పత్రికను వ్రాస్తున్నారు. ఆయన ఇంతకీ ఎవరికి వ్రాస్తున్నారు ఈ పత్రికని, ఎప్పుడు రాశారు ఈ పత్రికని,
ఈ పత్రిక నేపథ్యం ఏమిటి అని జాగ్రత్తగా పేతురు పత్రికలోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం ముందుగా. ఓకేనా? ఇక పేతురు గారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసుక్రీస్తుల వారి ప్రియ సహోదరుడు, క్షమించండి, ప్రియ స్నేహితుడు, లేదా యేసుక్రీస్తుల వారి ప్రియ శిష్యుడు అనమాట. ఆయనకి 12 మందిలో మొదటి స్థానం ఎవరిదైనంటే పేతురు గారిది. పేతురు గారికి యేసుక్రీస్తుల వారు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని ఆయనకి అంతటి ఆధిక్యతని అధికారాన్ని ఇచ్చాడు అనంటే యేసుక్రీస్తుల వారిని అంత గొప్పగా అంత చక్కగా ఆయన ప్రేమించాడు. ఏమంటే 12 మందిలో మొదటి ప్రేమికుడిగా ఆయన కనబడుతున్నాడు. 12 మందిలో, ఈ 12 మందిలో ఫిల్టర్ చేస్తే 3 వస్తారు మరలా, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ 3లో మరలా ఫిల్టర్ చేస్తే ఈయనే వస్తారు. ఎవరో పేతురు గారే వస్తారు. ఇలా పేతురు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నప్పుడు క్రీస్తు కొరకు ఏమండి అందరూ పాదాలు కడుగుతానంటే పేతురు గారు ఏమన్నాడు? ప్రభువా, నీవు నా పాదాలను కడగడానికి నాకు వద్దు ప్రభువా, నువ్వు నా పాదాలను కడగడానికి వీల్లేదన్నాడు. ఎందుకనంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరైనా యేసుక్రీస్తుల వారు. దేవా, నీవు నా పాదాలు కడగడానికి లేదని అన్నాడు. నీ పాదాలు కడగకపోతే ఈ పరిచర్యలో నీకు పాలు పంపులే ఉండవు అన్నాడు. అప్పుడు నా పాదాలే కాదు, నా తల మొత్తం అన్నీ కడిగే అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అంటే అంతటి గొప్ప స్నానాన్ని, అంతటి గొప్ప స్థానాన్ని, స్థితిని కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే పేతురు గారు. ఇప్పుడు అన్ని ఆలోచనలు, అన్ని ఉద్దేశాలు కలిగినటువంటి ఆయన మాటలు వ్రాస్తే ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత చక్కగా ఉంటాయో మనం పేతురు పత్రిక ద్వారాగా నేర్చుకొని పోతున్నాం. కనుక ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదలుకొని 5 అధ్యాయాల వరకు దేవుడు తన కృపా కాపుదల మనకు అనుగ్రహించాలని ఈ పేతురు పత్రిక ద్వారాగా అనేక విజ్ఞాన సంగతులు మనం వినేలాగా, నేర్చుకునేలాగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనకిమ్మని అనుగ్రహించమని వేడుకుందాం. తలలు ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. నేటి పరిచర్యలోనికి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని మేము చదవడానికి సిద్ధపడుతున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా దయచేయండి తండ్రి. ఈ సమయంలో మీ మాటలు మేము చదువుచుండగా, నేర్చుకుని పోచుండగా, తెలుసుకుని పోచుండగా మా హృదయాలను, మా మనస్సులను, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించమని వేడుకుంటున్నాం. వ్రాయబడిన ప్రతి లేఖన భాగం వెనకాల మీ చిత్తాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా వినేలాగున, నేర్చుకునేలాగున, తెలుసుకునేలాగున మీ సహాయంతో, సహకారాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని వేడుకుంటూ ఇంతటి చక్కటి పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి సమయంలో పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం. మొట్టమొదటిగా ముందుగా ఏనా? ఓకేనా మోషి బాబు? ముందుగా నేపథ్యాన్ని మనం చూస్తున్నాడు. ఈ పేతురు గారు ఈ పత్రికను క్రీస్తు శకం సుమారు 60 నుంచి 64 మధ్యకాలంలో వ్రాసాడు. పేతురు గారు ఈ పత్రిక ఎప్పుడు రాశారు అని మనం ప్రశ్నిస్తే మోషే బాబు, ఆయన క్రీస్తు శకం, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు శకం మొదట 62 నుంచి 64 మధ్యకాలంలో ఆయన ఈ పత్రిక వ్రాయడం జరిగింది. ఓకేనా? ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు. ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 62 నుంచి 64 మధ్యకాలంలో ఆయన రాశారు. ఎందుకు ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నారు? ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నారని మనం ఆలోచన చేసినప్పుడు ఈ పత్రిక ఆసియాలో, అనగా నేడు టర్కీ భూభాగంగా పిలువబడుతున్నటువంటి మైనర్ లేదా ఆసియా మైనర్లో ఉన్నటువంటి ప్రాంతవాసులకి, అనగా ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఏం చేశారంటే ఆయా దేశాలు వెళ్ళిపోయారు.
ఎవరు మోషే బాబు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. యేసుక్రీస్తుల వారిని అంగీకరించినటువంటి క్రైస్తవులందరూ కూడా, యూదులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఏం చేశారంటే క్రీస్తుని తెలుసుకున్నటువంటి తర్వాత వారికి ఎదురవునటువంటి కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి వారు ఆయా ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఓకేనా? అలా వెళ్ళిపోయినటువంటి వారి యాత్రికులందరికీ శుభమని చెప్పి వ్రాస్తున్నాడు అనమాట. ఎవరో? పేతురు గారు ఈ పత్రికని విశ్వాసులకు వ్రాయబడింది. ఏమండి, వారి కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారిని ప్రోత్సహించడానికి పేతురు గారు ఈ పత్రికని వ్రాయడం జరిగింది. ఓకేనా? ఇది ఈ అధ్యాయ నేపథ్యం. ఈయన ఎప్పుడు రాశాడు? 62 నుంచి 64 మధ్య కాలంలో. ఈయన ఎవరికి రాశాడు? యోధా క్రైస్తవ విశ్వాసులకి వ్రాసారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఆసియా మైనర్ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు కనుక వారికి ఈ మాటలను రాస్తున్నాడు. ఇంతకీ ఏ ప్రాంతాలు చెదిరిపోయారు? ఒక్క మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. చదువునన్న తర్వాత మాట. అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయనది. అంటే వీళ్ళెవరట? చెదిరిపోయారట. వీళ్ళు ఎవరుగా ఉన్నారో? యాత్రికులుగా ఉన్నారు. వీళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారో? పొంతు, గలతి, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను 5 దేశాల్లోనికి చెదిరిపోయారు. కారణం ఏంటి? క్రీస్తును అంగీకరిస్తే ఇతరులకు ఇష్టం ఉండట్లేదు. మీరు క్రీస్తును అంగీకరించడానికి వీల్లేదు. ఇక్కడ మీరు సువార్త చేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామాన్ని మీరు బోధించడానికి లేదని వారికి హక్కులని, అడ్డులని, ఆటంకాలని, సమస్యల్ని, విద్వాంసాలని సృష్టించినప్పుడు వారు తమ ప్రాంతాల నుంచి అనుకూలమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోయి క్రీస్తును గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి పేతురు గారు కూడా తన పత్రిక వ్రాయాలి అన్నటువంటి ఒక నిర్ణయం వచ్చింది. ఎందుకనంటే అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ పేతురు గారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. అలా తీసే అందుబాటులో ఉన్నటువంటి వారందరికీ పేతురు గారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ అందుబాటులో లేనటువంటి వారికి, అవకాశం లేనటువంటి వారికి, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ ఇప్పుడు వ్రాతరూపకంగా, లిఖితపూర్వకంగా, పత్రిక పూర్వకంగా వారికి లెటర్ని వ్రాస్తున్నాడు. ఓకేనా? ఇది ఈ అధ్యాయ నేపథ్యం. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్దాం. దేంట్లోకి వెళ్దాం? ఈ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యంగా ఎన్ని వచనాలు కనబడతాయి అని అంటే సుమారుగా 24 వచనాలు కనబడుతున్నాయి. ఈ 24 వచనాలని ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం టూకీగా. ఓకేనా? పేతురు పత్రిక 1వ అధ్యాయము ముందుగా నేపథ్యాన్ని మనం చూసాము. ఇప్పుడు సారాంశాన్ని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగము సజీవ నిరీక్షణకు పిలుపు. ఏంటి మోషే బాబు? సజీవ నిరీక్షణకు పిలుపు. 1 నుంచి 12 వచనాలు. ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. దేవుడు తన గొప్ప కృప చేత విశ్వాసులకు నూతన జన్మను అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారాగా సజీవ నిరీక్షణ కలిగింది. భూమిపై శోధనలు తాత్కాలికమైనవని, పరలోక వారసత్వము అది శాశ్వతమైనదని ప్రవక్తలు ముందుగానే ఈ రక్షణను గూర్చి ప్రవచించారని ఆత్మ ప్రేరేపణతో పేతురు గారు ఈ మాటల్ని వ్రాస్తున్నారని. సో ఇప్పుడు మొదటి భాగాన్ని, సారాంశంలో మొదటి భాగాన్ని చూద్దాం ముందుగా. ఓకేనా? రైట్. ఇప్పుడు పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మరలా 11 వచనాలు మనం చదువుకుందాం. చదువునాను ఈసారి. యేసుక్రీస్తు యొక్క అపోస్తుడైనటువంటి పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి, అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి పేతురు గారు జరగబోతున్నటువంటి సంగతిని వివరిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఇంతకీ ఏమి జరగబోతుంది? ఏ అద్భుతం జరగబోతుంది? ఏ మెరాకిల్స్ జరగబోతుందో కింద చెబుతున్నాడు ఆయన. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును
యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అంటే ఈ క్రీస్తు సువార్తలో ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో అలా ఏర్పాటు చేయబడిన యాత్రికులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు విస్తరించునుగాక. 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, తర్వాత చదవాలి మోషబాబు, నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనల్ని మరలా ఏం చేస్తున్నాడు మోషబాబు? ఎలాగా? వాక్యం ద్వారాగా మరొకసారి పేతురు గారు ఈ విషయాలన్నింటిని కూడా లేవనెత్తుతూ ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడో కింద మాట చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే దేవుని ఆస్తి పరలోకములో మనకి స్వాస్యంగా భద్రపరచబడి ఉన్నది. కనుక ఈ లోకములో యాత్రికులుగా ఉన్నటువంటి మీకు స్థిర నివాసాలు ఇక్కడ లేవు, స్థిర జీవితాలు ఇక్కడ మీకు లేవు. స్థిరత్వము, స్థిర జీవితము, నిత్యమైనది, నిత్యము ఉండేది, నిరంతరం ఉండేది పరలోకములో ఉంది. అక్కడ మనకి స్వాస్యం ఉన్నది. ఆ స్వాస్యాన్ని మీరు పొందుకోబోతున్నారని విశ్వాసుల్ని మరింత ప్రోత్సహిస్తున్నారు పేతురు గారు. తర్వాత మాట వెరీ గుడ్. ఇందువలన మిక్కిలి మీరు ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. పేతురు గారు ఈ పత్రికలో ఏం మెన్షన్ చేస్తున్నారు మోషబాబు? ఎక్కువగా మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శోధనలు కలుగుతాయి అని ఈ పత్రికలో ఆయన ఎక్కువగా తీసుకుని విశ్వాసులకి ఏం పురుకొల్పాలి, ఏమి రేపాలి, నేర్పించాలని ఆయన తాహత అంటే క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి. ఏముంటాయి మోషబాబు? అందుకు కూడా ఏంటంటే అవసరమును బట్టి అంటున్నాడు. ఏంటి అవసరము? మనం అందరం పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం శ్రమ పడాలి, క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటనకు అడ్డుపడేటువంటి శత్రువుదాడు ఉంటుంది, విమర్శకులు ఉంటారు, సత్యవాక్యాన్ని అడ్డుకునేటువంటి కొంతమంది మతోన్మాదులు ఉంటారు. వాళ్ళ వలన మనకి ఏం కలుగుతుంది అంటే శోధన కలుగుతుంది. అది అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, క్రైస్తవుడు పేరును బట్టి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. ఎవడైనా క్రైస్తవుడైతే వాడికి ఏం కలుగుతుంది? ఆనందముతో పాటు దుఃఖము కూడా కలుగుతుంది. ఆనందం ఒక భాగమే, చివరి భాగము దుఃఖము ముగింపది. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు, దుఃఖము మేలు అంటున్నాడు ఆయన. అవసరమును బట్టి మీకు ఏం కలుగుతుందట? దుఃఖము. అవసరాన్ని బట్టి, అంతేనా మోషబాబు? అవసరాన్ని బట్టి మీకు దుఃఖము కలుగుతుంది అని అంటున్నాడు. ఎందుకు ఆ దుఃఖం కలుగుతుందంటే నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది అని అంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో మనందరికీ కలగబోతుంది మహిమ, ఆనందము, సంతోషము, ఆ ఘనత. ఇవన్నీ మనకి కలగాలంటే, రావాలంటే ఈ భూలోకంలో కొన్ని దుఃఖాలు, శోధనల్ని మనం అనుభవించాలి. ఏ భక్తుడు మాట్లాడినా విశ్వాసికి శోధనలో ఎదుర్కొండి మోసబాబు. ఏ విశ్వాసికైనా శోధనలో కష్టాలు, శ్రమలు ఉంటాయని ఏ ఉపదేశకుడైనా బోధకుడైనా బోధించే బోధ ఇదే. ఈ బోధ కాకుండా మీకు దీవెనలు, ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయి, ఈ భూలోకంలో మీకు శ్రమలు లేవు, కష్టాలు లేవు అన్న మాట వినబడితే అది అబద్ధం, వాస్తవం కాదు. అది
వాస్తవం ఏంటంటే అవసరమును బట్టి మీకు శోధన కలుగుతుంది. ఆ శోధన ఎందుకనంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకల్లో మీకు మెప్పు కలగడానికి, మహిమ కలగడానికి దేవుడు మీ జీవితాల్లో వాటిని అనుమతిస్తాడు. ఎందుకనంటే నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడుతుంది కదా, అలాగే మీరు కూడా విశ్వాసులు కూడా శోధనల చేత పరీక్షింపబడతారు, కష్టాల చేత పరీక్షింపబడతారు. ఇవేవో మీకు వచ్చినాయి అని అనుకోకండి. మీకు ముందున్నటువంటి నీతిమంతులు ప్రవక్తలందరూ కూడా ఈ శ్రమలను అనుభవించారు, ఈ కష్టాలను అనుభవించారు, ఈ బాధలన్నిటినీ తట్టుకున్నారు అని ఏమండి ఎక్కడ వారిని జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రవక్తల ఏమండి బైబిల్ గ్రంథానికి మూలాలుగా ఉన్నటువంటి పితరుల ప్రవక్తల జీవితాలను చూపిస్తున్నాడు. ఎవరైనా పేతురు గారు. అక్కడ పౌలు గారు ఎవరిని చూపించారు? సాక్షి సమూహాన్ని చూపించాడు, సాక్షి సమూహం చూపించాడు. ఇక్కడ పేతురు గారు ఎవరిని చూపిస్తున్నాడు? యేసుక్రీస్తుల వారిని చూపిస్తున్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ కూడా కష్టాల నడుమ, నష్టాల నడుమ, సమస్యల నడుమ వీళ్ళు దేవుని కొరకు బ్రతకాలి అని అంటున్నాడు. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఈ శోధనల చేత ఏం చేయాలట మోషబాబు? పరీక్షలకు నిలవాలి. పరీక్షలకు నిలవాలంటే కొంచెము కాలము మనం క్రీస్తును అంగీకరించినందుకు ఏం చేస్తున్నామట? ఆనందించుచున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఈ ఆనందం మీకు దేంట్లో ఉండాలో తెలుసా? శోధనలో కూడా ఆనందం ఉండాలి. ఎక్కడ ఉండాలి ఆనందం? ఏమండి ఒళ్ళంతా దెబ్బలు తిన్నామనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ మనల్ని దెబ్బలు కొట్టేసారు, శుభ్రంగా చిత్తకొట్టు పాడేశారు. అప్పుడు ఎవరైనా ఆనందపడతారా? బాధపడతారా? బాధపడతారు. క్రైస్తవ్యము క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులు శోధనలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలా ఉండాలంటే శోధనల మధ్య ఆనందించేవారుగా ఉండాలని పేతురు గారు ఈ పత్రికను పరిచయం చేస్తున్నారు విశ్వాసులకి. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ చదువుదాం, చూడండి 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు శపథ్సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. ఎక్కడ ఆనందించుచున్నారు? శ్రమల మధ్య కూడా మీరు ఆనందిస్తున్నారు. అంటే క్రైస్తవుడిగా ఏం చేయాలి? ఇప్పుడు శోధనల మధ్య ఆనందించడం సాధ్యమేనా? ఎస్ సాధ్యమే. ఎవరు వాళ్ళు? విశ్వాసులకి సాధ్యమే, అవిశ్వాసులకి సాధ్యం కాదు. శోధనలు వచ్చినప్పుడు సంతోషించడము ఒక విశ్వాసికి సాధ్యము. ఎందుకనంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు కనుక. ఇక చివరి వచనం చదువుదాం, చూడండి. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న ఆత్మ ఏంటంట క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఏమండి వీళ్ళు కూడా విచారించి ఏం చేశారట? పరిశోధించారు. ఎవరి వల్ల? ప్రవక్తలు. మీకు కలుగా కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలందరూ కూడా ఈ రక్షణను గూర్చి వారు కూడా పరీక్షించారు, పరిశోధించారు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది. ఏమర్థమైంది? క్రైస్తవులకి విశ్వాసులకి పరీక్షలు ఉంటాయని. ఇప్పుడు ఆ పరీక్షల్లో విశ్వాసులందరూ కూడా ఎలాగ ఉండాలి? ఆనందించేవారుగా ఉండాలి. శోధనల మధ్య కూడా చింతించేవారుగా కాకుండా ఆనందించేవారుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది సారాంశంలో మొదటి భాగం. ఓకేనా మోషే బాబు? 12వ వచనం కూడా చదివేద్దాం. 12వ వచనం కూడా చదివాను ఒకసారి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తేపబడు ఈ సంగతి విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమను తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూస్తున్నారు. ఏ కార్యాన్ని? క్రీస్తు కొరకు ఎవరైతే కష్టాలని, శ్రమలని, బాధల్ని అనుభవిస్తున్నారో, ఏమండి క్రీస్తు కొరకు సువార్తను ప్రకటిస్తున్నారో, ఈ సువార్తను, ఈ కార్యాన్ని దేవదూతలు ఏం చేస్తున్నారట మోషే బాబు? తొంగి చూస్తున్నారని ఈ సారాంశంలో
మొదటి భాగం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. ఏంటి మోషే బాబు? రెండో భాగాన్ని చదువుదాం. 13 నుంచి 21 వచనాల వరకు. 13 నుంచి 21 వచనాలు చెప్పాలి ఇద్దరు. పరిశుద్ధ జీవితం గురించి గడపమనేటువంటి పిలుపు. ఏంటి మోషే బాబు? పరిశుద్ధ జీవితము గడపమని పిలుపునిస్తున్నాడు పేతురు గారు ఇక్కడ 13 నుంచి 21 వచనాల్లో. మనస్సును స్థిరపరుచుకుని జాగ్రత్తగా జీవించాలి. విశ్వాసులు ఎలా ఉండాలంటే మోషే బాబు? మనస్సును స్థిరపరుచుకుని జాగ్రత్తగా ఉండాలి. 2, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మరి రెండవ సారాంశంలో రెండో భాగంలో మాట్లాడుతున్నారని. వెండి బంగారములతో కాక క్రీస్తు అమూల్య రక్తముతో మనము విమోచింపబడ్డాము. మనం ఎవరి రక్తంతో విమోచించబడ్డాము? క్రీస్తు రక్తముతో విమోచించబడ్డాము, అమూల్యమైనటువంటి రక్తముతోని 13 నుంచి 21 వచనాలు మనకి సారాంశంలో రెండో భాగంగా మాట్లాడుతున్నారు కనుక ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని చదువునాను. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమంటే మనందరం ఏం చేయాలట? మీ మనస్సు అనేటువంటి నడాన్ని కట్టుకోవాలి. ఎలాగా? వాక్యం చేత కట్టుకోవాలి. మన జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యం చేత ఏ కుటుంబము ఏ సహోదరుడైతే కట్టుకుంటాడో ఆ వ్యక్తి జీవితము పడిపోయే అవకాశము ఉండదు. కారణం ఏంటంటే వాక్యం ద్వారాగా ప్రతిరోజు కట్టుకుంటున్నాడు కనుక. ఇక తర్వాత మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము వీళ్ళు ఏం చేయాలట? భయముతో గడపాలి. తర్వాత వచనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడదురని ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని వైపు తన ద్వారాగా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఎక్కడుందట మోషే బాబు? వీరి యొక్క నిరీక్షణ, వీరి యొక్క ప్రేమ ఎక్కడుందట? దేవుని దగ్గర ఉంది అంటున్నాడు. ఏమండి? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ద్వారా అమూల్యమైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. వీళ్ళ నిరీక్షణ ఎవరైనా ఉంచబడి ఉన్నదట? దేవుని యందు ఉంచబడి ఉన్నది కనుక మీ నిరీక్షణ విషయమై మీరు అభ్యంతర పడకండి. శోధనలో కష్టాల్లో క్రీస్తు వైపు మీరు చూడండి. విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూడండి అని భక్తులందరూ కూడా మరి ప్రశంసిస్తున్నట్లే కనబడుతుంది. విశ్వాసులందరినీ, పరిశుద్ధులందరినీ. ఏమండి? యాకోబు గారు అలాగే ప్రశంసించారు, పేతురు గారు అలాగే ప్రశంసించబోతున్నాడు. ఇప్పుడు చివరిగా మూడో భాగాన్ని చూద్దాం. సారాంశంలో మూడో భాగాన్ని చదువుదాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి. సహోదర ప్రేమ ఎలా ఉండాలట మోషే బాబు? మరియు దేవుని వాక్యము ఏమండి అంగీకరించే వారిగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండేవారిగా ఉండాలి అని మనకి చివరి భాగాలు 22 నుంచి 24 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. చదువుతున్నాను, ఆ మాటలు చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుకోండి. అంటే ఒకరినొకరు ఏం చేసుకోమని చెబుతున్నాడు ఆయన? ప్రేమించుకోవాలి. ఎందుకనంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన క్రీస్తు ప్రేమ ఏంటో కనబడుతుంది.
క్రీస్తు కృప ఏంటో మనకు కనబడుతుంది. విశ్వాసులుగా మీరు చెదిరిపోయి ఉన్నారు కదా, సమస్యల్లో ఉన్నారు కదా, శోధనలో ఉన్నారు కదా, వీటినన్నిటినీ మీకు దూరం అవ్వాలంటే సహోదరులను ప్రేమించండి, ఒకరినొకరు పురుకొలుపుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. ఎందుకంటే ఆ దినము సమీపించును కొలది మరీ ఎక్కువగా మనం అలాగూ చేయొచ్చు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడకు మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడుతున్న సమయంలో మనకి శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. అయినా మీరు క్రీస్తు కొరకు నిలబడండి అని ఏమండి ఈ 22 నుంచి 25 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? ఇక కింద మాట కూడా చదువుదాం చూడండి. యాలయనగా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఏం చేస్తుందట? ఎల్లప్పుడూ నిలిచును. క్రీస్తు వాక్యం ఏం చేస్తుందట మోషే బాబు? ఎల్లప్పుడూ నిలుస్తుంది అంటున్నాడు. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అందుకనే క్రైస్తవుడు లోకానికి ఎలా ఉన్నాడు మోషే బాబు? వెలుగై ఉన్నాడు. అందుకనే మనలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా ఉండకూడదు, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆరిపోయేగా ఉండకూడదు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే, వెలుగు మనలో ప్రకాశించాలంటే మనకి శోధనలు అవసరము. జ్యోతి వెలగాలంటే నూనె ఎలాగైతే అవసరమో, క్రైస్తవుడు కూడా విశ్వాస జీవితంలో సంఘంలో బల్బు వలె వెలుగు వలె తేజరిల్లాలి అంటే శోధనలు అవసరము. ఇప్పుడు శోధనలు ఎలాగొస్తాయి? క్రీస్తుని సువార్తను ప్రకటించడం ద్వారాగా, అలాగే కుటుంబ వ్యక్తుల ద్వారాగా, తోటి సహోదరుల ద్వారాగా, సేవకుల ద్వారాగా, పరిశుద్ధుల ద్వారాగా, ఇరుగువారి ద్వారాగా, పొరుగువారి ద్వారాగా శోధనలు ఎదురవ్వచ్చు. కనుక ఆ శోధనల మధ్య ఎవరైతే ఆనందిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడని పేతురు గారు చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు సారాంశంలో 3వ భాగం ఏంటి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసులు ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి. దేవుని వాక్యం నిత్యము ఉండేది. మనిషి మహిమ ఎలాంటిదంటే గడ్డి పువ్వు వంటిది, కానీ దేవుని వాక్యము శాశ్వతమైనదని ఈ అధ్యాయము సారాంశంలో మనకి వివరించబడుతుంది. ఓకే, ఇక చివరిగా ఈ అధ్యాయ సందేశాన్ని మనం చదువుకుందాం మోషే బాబు. ఏంటి మోషే బాబు? ఈ అధ్యాయ సందేశాన్ని మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. శోధనల మధ్యలో కూడా క్రీస్తులోని సజీవ నిరీక్షణను పెట్టుకొని పరిశుద్ధతతో జీవించాలని ఈ అధ్యాయం నీకు నాకు సందేశాన్ని చేతులలో తీసే. ఈ అధ్యాయం మనకి ఏమని సందేశాన్ని ఇస్తుంది? పరిశుద్ధతతో జీవించాలి అని. ఇక ఈ అధ్యాయం విశ్వాసులకు 3 ప్రధాన భాగాలని తెలియజేస్తుంది. దాంట్లో మొదటిది రక్షణ దేవుని కృప వల్ల లభిస్తుంది. రక్షణ ఎలా వస్తుంది మోషే బాబు? దేవుని కృప వల్ల లభిస్తుంది. 2, శోధనలు విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయి. శోధనలు ఏం చేస్తాయి? విశ్వాసులను శుద్ధి చేస్తాయి. 3వది పరిశుద్ధత మరియు ప్రేమ క్రైస్తవ జీవితానికి గుర్తులు. క్రైస్తవుడు అని చెప్పడానికి గుర్తులు ఏంటి మోషే బాబు? పరిశుద్ధత, ప్రేమ. ఈ 2 ఉంటే మనం క్రైస్తవులుగా గుర్తించబడతామని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓకేనా? దీనిని ముగించుకుందాం. ఇప్పుడు వివరాల్లోనికి వెళ్దాం. దేంట్లోకి వెళ్దాం మోషే బాబు? ఇక ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నప్పుడు శోధనల మధ్య ఉద్దేశం, శోధనల యొక్క ఉద్దేశం ఏంటి మోషే బాబు? శోధనల యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తున్నప్పుడు బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లు విశ్వాసం కూడా శోధనల ద్వారాగా శుద్ధి చేయబడుతుంది. విశ్వాసి ఎలా శుద్ధి చేయబడతాడో? శోధనల ద్వారాగా. బంగారం ఎలా శుద్ధి చేయబడుతుంది? అగ్ని ద్వారాగా. అలాగే వాక్యం కూడా దేనితో పోల్చాడు దేవుడు? అగ్నితో పోల్చాడు. అగ్ని మనల్ని కాలుస్తుంది. ఇదిగో దేవుని మాట నా హృదయంలో ఉన్నది, అది అగ్ని వలె మండుచున్నది. అది ఏం చేస్తున్నాడు మోషే బాబు? కనుక అగ్ని వలె మండుచున్నది. కనుక ఈ మంట ద్వారాగా, ఈ వెలుగు ద్వారాగా ఇతరులను వెలిగించేవారుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇక 2, పరిశుద్ధతకు పిలుపు. ఏంటి మోషే బాబు? పరిశుద్ధతకు పిలుపు. రక్షణ పొందిన వ్యక్తి పాత జీవితం ప్రకారంగా కాకుండా దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. దేవుని చిత్త ప్రకారంగా జీవించడం అంటే ఏంటనంటే మనం మేలు చేస్తూ ఏం చేయాలంటే బాధను అనుభవించాలి. కీడు చేసి ఎవరైనా బాధను అనుభవిస్తారు, శ్రమను అనుభవిస్తారు. అలా కాదు,
క్రైస్తవుడు ఏం చేయాలంటే మేలు చేసి శ్రమ పడాలి, బాధపడాలి, అది దేవునికి యోగ్యమైనది అని ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనకి వివరాలు ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్, క్రీస్తు రక్తము విలువ. ఏడు మోషే బాబు, మన పాప విమోచనకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. అందువల్ల విశ్వాసి తన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. విశ్వాసి తన జీవితాన్ని ఎవరికి సమర్పించాలి? ఇక చివరిగా దేవుని వాక్యము నిత్యము ఉండేది. దేవుని వాక్యము నిత్యమైనది. మనిషి జీవితం ఎలాంటిది? మనిషి జీవితం తాత్కాలికమైనదైనా దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఈ అధ్యాయం మనకి వివరాలని ఇస్తుంది. ఓకేనా మోషే బాబు? ఓకేనా. అది ఈ అధ్యాయం మనకి నేర్పించేది. ఎందుకు పేతురు గారు చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటి అనంటే, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించిన వారు, క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారి జీవితాల్లో శోధనల మధ్య కూడా ఆనందించడము సాధ్యమేనా అని పేతురు గారు ప్రశ్నిస్తూ అడుగుతున్నారు. ఎస్, శోధనల మధ్య కూడా క్రీస్తుకి సాక్షిగా జీవించడం సాధ్యమే అని మనము వాక్యం ద్వారాగా చెప్పగలగాలి. ఓకేనా. ఎంతవరకు విన్న ఈ చక్కటి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలింపజేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థన. మహాగణుడు మహానిధి మా ప్రియ బాలవుతండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేళతో శుద్ధుడు ఆదర తెలుసుకున్న తండ్రి, ఎదుగుని తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, వేగం తండ్రి, మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా బిడ్డ ప్రకాశం దేశాన్ని మీకు వేళతో శుద్ధుడు సోదరు తెలుసుకున్నాం తండ్రి. ఇటువంటి తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, పేదలు రాసిన మొదటి పత్రిక తండ్రి, మొదటి అధ్యాయం తండ్రి, మీరు చదువుకున్న తండ్రి, వినండి వర్తమాన తండ్రి, మా రోజమైన పలకల మీద రాసుకుని చక్కని భాగ్యం మాకు తెచ్చింది తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ కుమారి రాక మా అర్థనములు తండ్రి, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుకొని చక్కటి భాగ్యాన్ని మాకు ఇచ్చారని మీకు సోదరు తెలుసుకోండి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రియ మీ కుమారుని మా ప్రేమ యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన మీకు సర్వమే ప్రియపలకు తండ్రి. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ పరిచర్ను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి, ఇంత చక్కటి పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ, పెద్దలందరినీ, విశ్వాసులందరినీ, సహోదరి మనలందరినీ దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటాం. ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడు అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.